హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో అరటికాయ బజ్జీని ఎప్పుడైనా ఈ విధంగా మీరు ట్రై చేశారండి? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ కూడా. మీలో ఎంతమంది అరటికాయ బజ్జీ వేడిగా ఉన్నప్పుడు తినడానికి ఇష్టపడతారా, లేదంటే చల్లగా అయిపోయిన తర్వాత తినడానికి ఇష్టపడతారా? కామెంట్ చేయండి. నాకైతే వేడిగా ఉన్నప్పుడు తినడమే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది క్రిస్పీగా. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు వరకు శనగపిండిని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, అలాగే కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలండి. వంట సోడా వేయడం వల్ల మనకేంటంటే బజ్జీ అనేది పొంగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిండిని మరీ పలుచగా కలుపుకూడదండి, బజ్జీలకి వేసే విధంగా కలుపుకోవాలి. పలుచగా కలిపితే ఏమవుతుందంటే మనకి బజ్జీలకి అనేది అరటికాయకి పిండి అనేది పట్టదు. సో ఈ విధంగా కలుపుకోవాలి. మీకు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఎక్కువ అయితే వేయనవసరం లేదు, హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో నేనైతే ముందుగా ఈ అరటికాయలను అయితే నేను ఈ విధంగా కోసి పెట్టుకున్నాను స్లైసెస్ కింద. మీరు కావాలంటే రౌండ్గా కూడా కోసుకోవచ్చు, కానీ ఇలా కోస్తే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో చూపిస్తున్న విధంగా చూసారా, ఈ విధంగా బజ్జీ అనేది వేసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా అయినా వేసుకోవచ్చు, లేదంటే పిండిని గ్లాస్లో వేసేసి అలా ముంచి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లో బజ్జీ అనేది వేసేసుకోవాలి. ఎప్పుడు బజ్జీ వేసినప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకండి, అలాగే లో ఫ్లేమ్లో కూడా పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా రెండో వైపుకి స్లోగా టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకొని వేగనివ్వాలి కొంచెం సేపు. చాలా టేస్టీగా ఉంటుందండి. వంట రాని వారు కూడా చేసేయచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో చూసారా ఏ విధంగా వచ్చినాయో. మన అరటికాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.